ప్రభుత్వ భూమిలో మెయిన్‌ల్యాండ్ టెక్నాలజీస్ నిర్మాణ సంస్థ మాయాజాలం. వేల కోట్ల విలువైన భూమిని దర్జాగా కబ్జా చేస్తున్న అక్రమార్కులు. రెవెన్యూ రికార్డులనే తారుమారు చేసిన వైనం. మూసాపేటలో ఐడీపీఎల్ భూముల్లో అడ్డగోలు దోపిడీ. సర్వే నెంబర్ మార్చి బోగస్ సర్వే రిపోర్ట్తో మెయిన్‌ల్యాండ్ టెక్నాలజీకి సహకరించిన ఏడీ శ్రీనివాసులు. ఇటీవల ఏసీబీకి కూడా పట్టుబడ్డ అవినీతి అధికారి ఏడీ శ్రీనివాసులు. భారీ ఎత్తున ముడుపులు తీసుకుని అడ్డదారుల్లో అనుమతులు ఇచ్చిన జీహెచ్ఎంసీ సిటీ ప్లాన్ రాజేంద్ర ప్రసాద్ నాయక్. కుకట్పల్లి మండల తహసీల్దార్ కార్యాలయ కేంద్రంగా రికార్డులు ట్యాంపరింగ్ చేసిన దుర్మార్గం. ఈ వ్యవహారంలో చక్రం తిప్పిన ఏడీ శ్రీనివాసులతో పాటు మిగిలిన అధికారులపై ఏసీ విచారణ చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఐడీపీఎల్ ల్యాండ్స్లో ఇదో పెద్ద భారీ స్కామ్ అండి. దీని గురించి తొలుత ఖాతా నెంబర్ 160లోని సింథటిక్ ఫ్యాక్టరీ పేరుతో ఉన్న భూమిని వక్ర మార్గంలో ఖాతా నెంబర్ 314కి మార్పిడి చేశారు. మరలా ఖాతా నెంబర్ 314 నుంచి నోషనల్ ఖాతాకు మార్చారు. నోషనల్ ఖాతాలో ఉన్న ప్రభుత్వ భూమిని అడ్డదారుల నకిలీ పత్రాలతో మ్యుటేషన్ చేసిన ఒక అవినీతి అధికారి. సర్వే నెంబర్ 210/2, 210/3లను బూచిగా చూపుతూ 210/4లో భారీ నిర్మాణాలు చేపట్టిన ఈ మెయిన్‌ల్యాండ్ సంస్థ. ఇక్కడ అసలు ఇది ఎంత పెద్ద ప్రీ ప్లానింగ్ అంటే ఏదో సినిమాలో చేసినట్టుగా ప్లానింగ్ ఉంటుందండి. ఇదంతా మొత్తం ఒక పెద్ద ఇక్కడ ఈ మొత్తం మీకు ఒక్కొక్కటి క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక స్కామ్ని ఏదో సినిమాలు చెప్తారు కదా, చక్కగా పద్ధతిగా అంటుకట్టినట్టు, అట్లా వీళ్ళు చక్కగా పద్ధతిగా చేసే తప్పుడు పనైనా ఒక పర్ఫెక్ట్గా చేస్తూ ప్రభుత్వానికి పెద్ద బొక్క పెట్టే ప్రయత్నం చేశారు. వీళ్ళకి మళ్ళీ ఎంతోమంది అధికారులు కలెక్టర్ దగ్గర నుంచి ఎంతోమంది సహకరించుంటేనే ఈ పని జరిగి ఉంటుంది. గతంలో ధరణిలో ఏది జరగాలన్నా, అంటే రికార్డులు ఏది మార్చాలన్నా అక్కడ నవీన్ మిట్టల్ గారి ఆయనతోనే అవుతుంది. సో నవీన్ మిట్టల్ దగ్గర నుంచి ఏడీ శ్రీనివాసుల దగ్గర నుంచి ఇంకో అతను రామచంద్ర నాయక్, రవీంద్ర నాయక్ అనుకుంటే పేరు. సో ఇట్లా వీళ్ళందరూ ఉన్నారు దీంట్లో. కానీ ఏడీ శ్రీనివాసులపై విచారణ జరుగుతుంది, మిగతా వాళ్ళపైన మాత్రం జరగట్లేదు.